Hi, my dear friends. This is Dr. Raj Mohammed. Welcome to History YouTube ఛానల్. మనము ప్రీవియస్ వీడియోలో లార్డ్ విలియం బెంటింగ్ యొక్క పరిపాలనా సంస్కరణ గురించి తెలుసుకున్నాము. సో ఈ వీడియోలో లార్డ్ డల్హౌసీ ప్రవేశపెట్టినటువంటి పరిపాలనా సంస్కరణలు మరియు అతను ప్రవేశపెట్టిన రాజ్య సంక్రమణ సిద్ధాంతం గురించి విపులంగా చర్చించుకుందాం. ముఖ్యంగా పెన్ను పేపర్ తీసుకోండి, ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా చక్కగా రాసుకోండి. అన్ని రకాలైనటువంటి పోటీ పరీక్షలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇంగ్లీష్ మీడియంలో మొత్తం స్లైడ్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు స్లైడ్స్ని చదువుకోండి. తెలుగు మీడియం విద్యార్థులు స్లైడ్స్తో పాటు నేను చెప్పేటువంటి విషయాలు కూడా బాగా వినండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో లార్డ్ డల్హౌసీ యొక్క పరిపాలనా సంస్కరణలు మరియు రాజ్య సంక్రమణ సిద్ధాంతం గురించి తెలుసుకుందాం. ముందుగా లార్డ్ డల్హౌసీ 1848 నుంచి 1856 సంవత్సరాల మధ్యకాలంలో భారతదేశానికి గవర్నర్ జనరల్గా పనిచేయడం అనేటువంటిది జరిగింది. అయితే ఇతడు కేవలము అత్యంత తక్కువ వయస్సు గల 36 సంవత్సరాల వయసులోనే గవర్నర్ జనరల్ పదవికి స్థాయికి ఎంపికైనాడంటే నిజంగా అతని యొక్క హార్డ్ వర్క్ ఎంతదో మీరు అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఇతడు భారతదేశంలో బ్రిటిష్ ప్రాంతాలన్నింటినీ కూడా ఏకం చేసినటువంటి వాటిలో వన్ ఆఫ్ ద బెస్ట్ గవర్నర్ జనరల్గా మనము చెప్పుకోవచ్చు. అంటే కన్సాలిడేషన్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ ఇన్ ఇండియా. అంతేకాకుండా ఇతనికి పూర్తి పేరు జేమ్స్ ఆండ్రూ బ్రౌన్ రామ్సే ఫస్ట్ మార్కస్ ఆఫ్ డల్హౌసీ. ఇతని యొక్క పూర్తి పేరు ఇది ఎందుకంటే ఆయన అనేక యుద్ధాలలో విజయాలు సాధించినాడు కాబట్టి ఆయనకు ఆ పేరు ఇవ్వడం, బిరుదు ఇవ్వడం అనేటువంటిది కూడా జరిగింది. ఇతను ఒక సామ్రాజ్యవాది మరియు సామ్రాజ్యాన్ని బలంగా విస్తరించాలనేటువంటి బలమైనటువంటి కాంక్ష కలిగినటువంటి వ్యక్తి. అంతేకాకుండా ఇతడు ఇంగ్లాండ్లో స్కాట్లాండ్ దేశానికి చెందినటువంటి వాడు. అప్పట్లో ఇంగ్లాండ్, స్కాట్లాండ్ రెండు కూడా కలిసి ఉండేటువంటి అన్నమాట. సో ఇతను మంచి ఒక అడ్మినిస్ట్రేటర్గా కూడా మనకు గుర్తింపు పొందాడు. భారతదేశ చరిత్రలో కార్యదీక్షాపరుడుగా, శ్రమజీవిగా, రాజనీతిజ్ఞుడిగా, సామ్రాజ్యవాదిగా, రాజ్య విస్తరణకు పూనుకున్నటువంటి వ్యక్తిగా ఇతడు చరిత్రలో నిలిచిపోవడం అనేటువంటిది జరిగింది. మీరు ఇక్కడ కానీ చూస్తే కనుక మనకు డల్హౌసీ యంగెస్ట్ ఏజ్లో ఉన్నప్పుడు ఈ విధంగా ఉంటుంది. ఇది డల్హౌసీ యొక్క పోర్ట్రేట్ను మీరు ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా డల్హౌసీ చాలా హార్డ్ వర్కరు. ప్రతిరోజు కూడా దాదాపు 16 గంటల నుంచి 18 గంటల పాటు వర్క్ చేసేటువంటి వాడంట. అంటే ఎవరికైనా కూడా కార్యదీక్ష, పట్టుదల అనేటువంటిది చాలా అవసరము. ఇక్కడ చూడండి, భారతదేశంలో కూడా బెంథాం యొక్క భావాలను విస్తృతం చేయాలి, బెంథాం యొక్క సిద్ధాంతాలపైన రాజ్యాలను, సమాజాన్ని నిర్మించాలనేటువంటి ఒక మంచి ఆశయం కలిగినటువంటి వ్యక్తి ఈ లార్డ్ విలియం లార్డ్ డల్హౌసీ. సో ఇక్కడ డల్హౌసీ ఒక మంచి పరిపాలనా దక్షుడిగాను మరియు యుటిలిటేరియనిజం అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, ఉపయోగితావాదం అంటాం. అంటే ఎక్కువ మందికి ఎక్కువగా హ్యాపీనెస్ను కల్పించడమే యుటిలిటేరియనిజం. ఈ సిద్ధాంతాలతో ప్రభావితమయ్యాడు. ఈవెన్ విలియం బెంటింగ్ కూడా ఇతని సిద్ధాంతాలతో ప్రభావితమయ్యాడు. అంతేకాకుండా భారతదేశంలో ఆధునిక సామ్రాజ్యాన్ని నిర్మించి మొత్తం కేంద్రీకృత పాలనా విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి ఘనత కూడా లార్డ్ డల్హౌసీకే దక్కుతుంది. అంతేకాకుండా ఇతను చిన్నగానే ఉన్నప్పుడే బోర్డ్ ఆఫ్ ట్రేడ్ అనేటువంటి దాంట్లో ప్రెసిడెంట్గా పనిచేయడం అనేటువంటిది జరిగింది. అక్కడ కొంత ఎక్స్పీరియన్స్ కూడా పాలనాపరంగా తెచ్చుకోవడం కూడా జరిగింది. అయితే ఇతను భారతదేశంలో నిజంగా అనేక రకాలైనటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలను ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఘనత ఇతనికే దక్కుతుంది. ముఖ్యంగా రైల్వేలు ఇతని కాలంలోనే ప్రారంభమైనాయి. అంతేకాకుండా ఎలక్ట్రికల్ టెలిగ్రాఫ్లు, తంతి తపాలా అనేటువంటి పేరుతో పిలుస్తాం. అదేవిధంగా పోస్ట్ ఆఫీసు కూడా ఇతని కాలంలోనే స్థాపితమైనడం అనేటువంటిది జరిగింది. అంతేకాకుండా ఇతని కాలంలోనే 2వ సిక్కు యుద్ధము మరియు 2వ బర్మా యుద్ధము అనేటువంటివి జరిగాయి. వాటితో పాటు 1857 సిపాయిల తిరుగుబాటు జరగడానికి ఇతడు ప్రవేశపెట్టినటువంటి రాజ్య సంక్రమణ సిద్ధాంతము కొంతవరకు కారణమని కూడా చెప్పచ్చు. అంటే చాలా రెవల్యూషనరీ టైప్ ఆఫ్ రిఫార్మ్స్ అనేటువంటివి ఆయన తీసుకురావడం అనేటువంటిది జరిగింది. అంతేకాకుండా భారతదేశంలో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ను కూడా ఏర్పాటు చేసినటువంటి ఘనత కూడా ఇతనిదేను. ఎందుకంటే
ప్రజా సౌకర్యార్థము ప్రజల యొక్క సంక్షేమం కోసం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేయాలి కాబట్టి ఈ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అనేటువంటిది కంపల్సరీగా అవసరం పడింది. ఇతని కాలంలో జరిగినటువంటి ప్రధానమైనటువంటి మనం కొన్ని చూద్దాము. ముఖ్యంగా రెండవ ఆంగ్లో సిక్కు యుద్ధము, రెండవ ఆంగ్లో బర్మా యుద్ధము మరియు రాజ్య సంక్రమణ సిద్ధాంతం, ఇంగ్లీష్లో దీన్ని డాక్ట్రిన్ ఆఫ్ లేప్స్ అంటాము. అదేవిధంగా సామాజిక సంస్కరణలు మరియు ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంటు మరియు సివిల్ సర్వీస్ రిఫార్మ్స్ మరియు ఇతర అనేక ప్రజాహిత కార్యక్రమాలన్నీ కూడా ఇతను ప్రవేశపెట్టడం అనేటువంటివి జరిగాయి. బట్ అయితే ఇతను ప్రవేశపెట్టినటువంటి విధానాలన్నీ కూడా కొంతవరకు ప్రజలకు ఉపయోగపడినప్పటికీ కూడా ఎక్కువ శాతం అంతా కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత అనేటువంటిది రావడం జరిగింది. ముందుగా మనము రెండవ ఆంగ్లో సిక్కు యుద్ధాన్ని కానీ తీసుకున్నట్టయితే ఈ యుద్ధము 1848-49 సంవత్సరాల మధ్యకాలంలో జరిగింది. బట్ అయితే మొదటి సిక్కు యుద్ధం గురించి కూడా మనం ఇక్కడ బ్రీఫ్గా తెలుసుకుందాం, ఎందుకంటే అవగాహన అనేటువంటిది చాలా అవసరం. 1845-46 సంవత్సరాల మధ్యకాలంలో మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధం జరిగింది. ఈ మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధంలో బ్రిటిష్ వారే గెలవడం జరిగింది. దీన్ని లాహోర్ సంతో 1846లో ముగిసింది. రెండవ ఆంగ్లో సిక్కు యుద్ధము డల్హౌసీ కాలంలో జరిగింది. ఇది ఇక్కడ ఉండేటువంటి ముల్తాన్ ఫోర్ట్ అనేటువంటి దాన్ని బ్రిటిష్ వారు ఆక్రమించారు. అదేవిధంగా సిక్ ఆర్మీ అంతా కూడా రావల్పిండి దగ్గర పూర్తిగా బ్రిటిష్ వారికి లొంగిపోవడం అనేటువంటిది జరిగింది. సో దీనివల్ల మొత్తం అంతా కూడా పంజాబ్ అంతటిని కూడా బ్రిటిష్ వారి కంట్రోల్లోకి రావడం అనేటువంటిది కూడా జరిగింది. అదేవిధంగా డల్హౌసీ ఈ యుద్ధంలో విజయం సాధించిన దానికి గుర్తుగా 10th ఎర్ల్ ఆఫ్ డల్హౌసీ మరియు ఫస్ట్ మార్కస్ ఆఫ్ డల్హౌసీ అనేటువంటి బిరుదులను కూడా అతను పొందడం అనేటువంటిది కూడా జరిగింది, ఎందుకంటే అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించినాడు కాబట్టి. అదేవిధంగా రెండవ ఆంగ్లో బర్మా యుద్ధము 1852లో జరిగింది. ఇది కూడా డల్హౌసీ కాలంలో జరిగింది. ఇది మనకు మొదటి బర్మా యుద్ధము 1824-26 సంవత్సరం జరిగితే అది 1826 సంవత్సరంలో ఎండబు అనేటువంటి సంధితో ఈ మొదటి బర్మా యుద్ధం జరిగింది. బట్ రెండవ బర్మా యుద్ధం 1852లో జరిగింది. దీనితో బ్రిటిష్ వారు విజయం సాధించారు. బర్మా అంతా కూడా బ్రిటిష్ వారి కిందకే వచ్చింది. మూడవ బర్మా యుద్ధం 1885లో జరిగింది. అంటే తర్వాత కాలంలో ఈ టోటల్గా బర్మా అంతా కూడా బ్రిటిష్ ఇండియాలో భాగం కావడం అనేటువంటిది జరిగింది. సో ఇక్కడ బ్రిటిష్ గవర్నమెంట్ అన్ని రకాల బర్మా యుద్ధాల్లోనూ సిక్కు యుద్ధాల్లోనూ విజయం సాధించి మొత్తం బ్రిటిష్ సామ్రాజ్యంలో వాళ్ళ యొక్క రాజ్యాలను కలిపివేయడం అనేటువంటిది జరిగింది. ఇతడు ప్రవేశపెట్టినటువంటి అత్యంత వివాదాస్పదమైనటువంటి సంస్కరణ ఏంటంటే డాక్ట్రిన్ ఆఫ్ లేప్స్, అంటే తెలుగులో రాజ్య సంక్రమణ సిద్ధాంతము అనేటువంటి పేరుతో పిలుస్తాం. రాజ్య సంక్రమణ సిద్ధాంతం అనేటువంటి పేరుతో పిలుస్తాము. ఏంటి రాజ్య సంక్రమణ సిద్ధాంతము అనంటే, బ్రిటిష్ అనెక్స్డ్ ఎనీ నాన్ బ్రిటిష్ స్టేట్ వేర్ దెర్ వాజ్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ మేల్ లీనియల్ హెయిర్. అంటే ఇక్కడ ఎవరికైతే రాజులు ఉంటారో ఆ రాజులకు కానీ పుత్రులు కానీ లేకుండా పోతే వాళ్ళ యొక్క రాజ్యాలన్నింటినీ కూడా బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకునేటువంటి విధానము. అంటే పూర్తి స్థాయిలో వాళ్ళకు కానీ వారసుడు కానీ లేకపోతే వాళ్ళ రాజ్యాలన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళు కలుపుకుంటారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ సిద్ధాంతాన్ని వాస్తవానికి ఇతడేం ప్రవేశపెట్టలేదు, కానీ ఇతడు అడాప్ట్ చేశాడు. అంటే అతని కాలంలో ఎక్కువగా అవి జరిగినాయి కాబట్టి అందరూ కూడా అతనే చేశాడని చెప్పి అనుకుంటారు, కానీ వాస్తవానికి జరిగింది అది కాదు. ఎప్పుడో 1847 సంవత్సరంలోనే ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేటువంటి ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందినటువంటి వాళ్ళు ఈ పాలసీని మొదటి నుంచి కూడా ఫాలో అవుతున్నారు. ఏది ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతం అనేటువంటి పాలసీని. సో దీని ద్వారా అనేకమైనటువంటి రాజ్యాలన్నీ కూడా వాళ్ళలో కలుపుకోవడం జరిగింది. కానీ ఈ డల్హౌసీ వచ్చిన తర్వాత ఎక్కువ రాజ్యాలన్నీ కూడా ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతం కిందకి వచ్చినాయి కాబట్టి ఇతని కాలంలోనే ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతానికి బీజం పడిందని చెప్పి అనుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇక్కడ మీరు సింపుల్గా చెప్తే కనుక రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటే ఇంగ్లీష్ వారిచే రక్షించబడినటువంటి రాజ్యాలు ఏవైతే ఉంటాయో అవి ఇంగ్లీష్ వారిపైన మొత్తం అంతా కూడా ఇంగ్లీష్ వారే ఆ రాజ్యం పైన డామినేట్ చేయడం జరుగుతుంది. ఎవరికైతే పుత్రులు లేకుండా పోతే వాళ్ళ యొక్క అనుమతి లేకుండా ఎవరు కూడా వేరే వాళ్ళను దత్తత తీసుకునే దానికి ఇక్కడ అవకాశం కూడా లేదు. అంటే దత్తత తీసుకోవాలన్నా ఏం చేయాలన్నా కూడా బ్రిటిష్ వారి యొక్క అనుమతి అనేది తీసుకోవాలి. అంతేకాకుండా ఆ దత్తపుత్రునికి మాత్రము ఎక్కువ శాతం అధికారాలు కానీ మొత్తం టైటిల్స్ కానీ అవన్నీ కూడా ఏమీ రావు. ఎందుకంటే అతను కేవలం దత్తపుత్రుడు కొంత ఏదైతే
రాజ్యం ఉంటుందో ఆ రాజ్యంలో కొంత మాత్రమే ఆ దత్తపుత్రునికి దక్కేదానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అంటే మొత్తం మిగతా అంతా కూడా స్వదేశీ రాజ్యం అంతా కూడా కంపెనీకే చెందుతుంది. అంటే సంతానము లేని స్వదేశీ రాజులు తీసుకున్న దత్తతను అంగీకరించడానికి కానీ తిరస్కరించడానికి కానీ బ్రిటిష్ వారిదే అంతిమ అధికారము. అంటే మనకు ఎటువంటి అధికారము కూడా లేదు. దత్తత తీసుకోవాలన్నా దాని గురించి ఆలోచించాలన్నా ఏం చేయాలన్నా కూడా బ్రిటిష్ వారి యొక్క అనుమతి తీసుకోవాలి. దీని ప్రకారము దాదాపు 1859 సంవత్సరం వరకు ఈ దత్తత స్వీకార పద్ధతి అనేటువంటిది జరిగినాయి. కానీ చాలా వాటిని బ్రిటిష్ వాళ్ళు ఒప్పుకోలేదు, తిరస్కరించడం అనేటువంటిది జరిగింది. కొన్ని వారసులు లేరు అనేటువంటి నెపంతో అన్ని రాజ్యాలను కూడా ఆక్రమించుకోవడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ మీరు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చూడొచ్చు. ఎనీ అడాప్టెడ్ సన్ ఆఫ్ ది ఇండియన్ రూలర్ కుడ్ నాట్ బి ప్రొక్లైమ్డ్ ఆఫ్ హర్ టు ద కింగ్డమ్. ది అడాప్టెడ్ సన్ వుడ్ ఓన్లీ ఇన్హెరిట్ హిస్ పోస్టర్ ఫాదర్ పర్సనల్ ప్రాపర్టీ అండ్ ఎస్టేట్స్. అంటే ఏవైతే దత్తపుత్రుడు అయితే ఉంటాడో ఆ దత్తపుత్రునికి కేవలము కొంత రాజ్యంలో భాగము మరియు కొంత వాళ్ళు సంపాదించినటువంటి సంపద మాత్రమే అతనికి చెందుతుంది. మిగతాదంతా కూడా బ్రిటిష్ వారికే వెళుతుంది అనేటువంటిది ఇక్కడ ప్రధానంగా మనము చెప్పుకోవచ్చు. సో ఇక్కడ వాళ్ళ యొక్క బిరుదులు కానీ వాళ్ళ యొక్క పేర్లు కానీ చెప్పుకునే దానికైతే దత్తపుత్రునికి ఇక్కడ అవకాశం అనేటువంటిది లేదు. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలో ఉండేటువంటి స్వదేశీ రాజులకందరికీ కూడా ఒక ఛాలెంజింగ్గా తీసుకున్నారు. దీనివల్ల అన్ని రకాలుగాను నష్టపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇక్కడ డాక్ట్రిన్ ఆఫ్ లేప్స్ అంటే రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారము డల్హౌసీ, జైంతియా, కోజికోడ్, గులేర్, కన్నూర్, కిట్టూర్, కుట్లెహర్, కొడగు మరియు కాంగ్రా ఈ రాజ్యాలన్నీ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా డల్హౌసీ ఆక్రమించినటువంటి రాజ్యాలు కావు. ఇవి మొదటి నుంచి కూడా బ్రిటిష్ వారు అనుసరించేటువంటి విధానాల్లో భాగంగా వారసులు లేనటువంటి రాజ్యాలను ఏదో ఒక కారణంతో ఆక్రమించుకున్నటువంటి రాజ్యాలు. అయితే మొదటి నుంచి కూడా ఈ పాలసీ అనేటువంటిది ఉంది. కానీ మన డల్హౌసీ వచ్చినప్పటికీ ఈ పాలసీని అదే టైంలో రావడం అనేటువంటిది నిజంగా ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టంగా మనము చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, ముఖ్యంగా ఈ సతారా 1848, సంబల్పూర్ 1850, నాగపూర్ 1853, ఉదయపూర్ 1852, ఝాన్సీ 1854 సంవత్సరాల మధ్యకాలంలో మొత్తం భారతదేశంలో వారసులు లేరు అనేటువంటి నెపంతో ఆక్రమించుకోవడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ కూడా మరికొన్ని మీరు చూడొచ్చు. సతారా 1848, జైత్పూర్ 1849, సంబల్పూర్ 1849, భగత్ ఝాన్సీ 1850, ఉదయపూర్ 1852, హన్సీ 1853, నాగపూర్ 1854. ఇవన్నీ కూడా ఈ రాజ్యాలన్నింటినీ కూడా డల్హౌసీ కాలంలో బ్రిటిష్ సామ్రాజ్యంలో కలిపివేయబడినటువంటి రాజ్యాలుగా మనము చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ స్టేట్స్లో మీరు కానీ ఇక్కడ గమనించినట్టయితే కనుక మ్యాప్లో మీకు ఇక్కడ క్లియర్ కనబడుతుంది. ఇక్కడ సంబల్పూర్ ఉంది, ఇక్కడ నాగపూర్ ఉంది, ఇక్కడ ఝాన్సీ ఉంది, ఇక్కడ జైత్పూర్ ఉంది, ఇక్కడ ఉదయపూర్ ఉంది, ఇక్కడ సతారా ఉంది. ఈ రాజ్యాలన్నీ కూడా కేవలం భారతదేశంలో వారసులు లేరు అనేటువంటి నెపంతో ఏదో ఒక విధంగా వాళ్ళను ఆ రాజ్యాలను ఆక్రమించుకోవడం అనేటువంటిది జరిగింది. మీరు ఇక్కడ కానీ చూసినట్టయితే కనుక టెరిటోరియల్ ఎక్స్పాన్షన్ అండర్ లార్డ్ డల్హౌసీ కాలంలో చూడండి, ఇక్కడంతా కూడా నిజాం స్టేట్ ఉంది, ఇక్కడంతా మైసూర్ రాజ్యం ఉంది, ఇక్కడ మళ్ళా రేవా అనేటువంటిది ఉంది, ఇక్కడ సతారా అనేటువంటిది ఉంది, ఇక్కడ గుజరాత్ అనేటువంటిది ఉంది. అంటే బ్రిటిష్ వారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి రాజ్యాలన్నింటినీ కూడా మ్యాక్సిమం వాళ్ళ యొక్క సామ్రాజ్యంలో కలుపుకున్నారు. ఎందుకంటే వారసులు లేరు అనేటువంటి నెపంతో రాజ్యాల్లో కలుపుకోవడం అనేటువంటి జరిగింది. అందుకే లార్డ్ డల్హౌసీకి గొప్ప సామ్రాజ్యవాది అనేటువంటి పేరు కూడా ఇతనికి ఉంది. ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతం వలన కొన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, కొంత ప్రభావానికి గురయ్యారు. ఏంటంటే కనుక ముఖ్యంగా నానాసాహెబ్ అనేటువంటి ఆయనను మనం బాజీరావు 2 అనేటువంటి ఆయన పేరుతో పిలుస్తాము. ఈయనకు పెన్షన్ ఇచ్చేటువంటి వాళ్ళు, ఈ పెన్షన్ కానీ తర్వాత ఆయనకు ఇచ్చేటువంటి బిరుదులు కానీ అన్నిటినీ కూడా బ్రిటిష్ వారు రద్దు చేయడం అనేటువంటిది కూడా జరిగింది ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతంలో భాగంగానే. అంతేకాకుండా అవధ్ చాలా చాలా ఇంపార్టెంటు. ఈ అవధ్ అనేటువంటి రాజ్యంలో మెయిన్గా ఇక్కడ ఏంటంటే సరైనటువంటి పరిపాలన లేదు అని చెప్పి 7 ఫిబ్రవరి 1856 సంవత్సరంలో అవధ్ రాజ్యాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. సో ఇది నిజంగా అత్యంత
వివాదాస్పదమైనటువంటి సంఘటనగా మనం చరిత్రలో చెప్పుకోవచ్చు. ఎందుకంటే అవధ్లో సరిగ్గా పరిపాలన లేదని చెప్పి ఆక్రమించుకోవడం వలన అక్కడ ఉండేటువంటి వాళ్ళంతా కూడా తిరగబడ్డారు. అది రాబోయేటువంటి 1857 సిపాయిల తిరుగుబాటుకు ఒక ప్రధానమైనటువంటి కారణంగా కూడా చెప్పుకోవచ్చు. మీరు ఇక్కడ మ్యాప్లో కానీ గమనించినట్టయితే కనుక అవధ్ అనేటువంటి రాజ్యము ఈ చిన్న రాజ్యము. సో ఈ చిన్న రాజ్యమే తర్వాత కాలంలో 1857 సిపాయిల తిరుగుబాటుకు ఒక కారణంగా కూడా మనము పేర్కొనేదానికి అవకాశం అనేటువంటిది ఉంది. దీనివలన మొత్తం భారతదేశంలో ఉండేటువంటి చాలా స్వదేశీ సంస్థానాలు తమ యొక్క సార్వభౌమాధికారాన్ని కోల్పోవడం అనేటువంటిది జరిగింది. అది కాకుండా బ్రిటిష్ వాళ్ళ కిందికి రావడం అనేటువంటిది కూడా ఇక్కడ జరుగుతూ ఉంది. అంతేకాకుండా మొత్తం భారతదేశంలో ఒక సమాజంలో ఒక అనైక్యత అనేటువంటిది ఒక రకంగా చెప్పాలంటే పీస్ఫుల్ అనేటువంటిది లేకుండా పోయింది భారతీయులకు. అందరూ కూడా చాలా అన్హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఈ సిస్టమ్ వల్ల అందరూ కూడా నష్టపోతూ ఉన్నారు కాబట్టి ఇది ఒక న్యాయబద్ధమైనటువంటి డెసిషన్గా ఇది వాళ్ళు భావించడం లేదు. ఎందుకంటే మొత్తం అంతా కూడా వాళ్ళ రాజ్యాలు వాళ్ళు సంపాదించుకున్నటువంటి మొత్తం అన్నీ కూడా వాళ్ళకి బ్రిటిష్ వారికి చెందుతున్నాయి కాబట్టి మన వాళ్ళంతా కూడా తీవ్రమైన అసంతృప్తి ఉన్నారు. ఈ అసంతృప్తి చివరకు 1857 సిపాయిల తిరుగుబాటుకు కారణం అనేటువంటిది కూడా అయ్యింది. చాలా చాలా గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా ఇక్కడ నానా సాహెబ్ కానీ మరియు ఝాన్సీ లక్ష్మీబాయి కానీ వీళ్ళిద్దరూ కూడా నిజంగా 1857 సిపాయిల తిరుగుబాటులో అత్యంత కీలకమైనటువంటి పాత్రను పోషించినటువంటి వ్యక్తులు. ఇక్కడ ఉదాహరణకు మీరు ఝాన్సీ రాజ్యాన్ని కానీ మీరు తీసుకున్నట్టయితే కనుక ఒక లార్డ్ హేస్టింగ్స్ కాలంలో చేసుకున్నటువంటి ఒక ఒడంబడిక ప్రకారము బ్రిటిష్ వారి ఆధిపత్యాన్ని అక్కడ అంగీకరించారు. అక్కడ రాజా రామచంద్రు, రఘునాథరావు, గంగాధర్రావు అనేటువంటి కంపెనీతో స్నేహం చేసేటువంటి వాళ్ళు. కానీ గంగాధర్రావు 1851లో మోపంత్ బలవంతరావు కుమార్తె అయినటువంటి లక్ష్మీబాయికి జరిగింది. దాంతో ఆమె ఝాన్సీ లక్ష్మీబాయి అయింది. వీరికి ఒక కుమారుడు జన్మించినాడు, కానీ చిన్నతనంలోనే మరణించినాడు. గంగాధర్రావు అంటే లక్ష్మీబాయి యొక్క భర్త గంగాధర్రావు 1852 సంవత్సరంలో 5 ఏళ్ల దామోదర్రావు అనేటువంటి ఒక బాలుని దత్తత తీసుకున్నాడు. అయితే 1853 నవంబర్ 21న గంగాధర్రావు కూడా మరణించాడు. దీనితో లక్ష్మీబాయి సంరక్షకురాలుగా తన దత్తత పేరిట ఝాన్సీ రాజ్యాన్ని పరిపాలించడం అనేటువంటిది స్టార్ట్ చేసింది. దీనికి బ్రిటిష్ వాళ్ళు ఎవరు కూడా ఒప్పుకోలేదు. సో చివరికి ఝాన్సీ లక్ష్మీబాయి 1857 సిపాయిల తిరుగుబాటులో అత్యంత కీలకమైనటువంటి పాత్రను పోషించింది. ఆమెకు రావాల్సినటువంటి భరణం కూడా చెల్లించడానికి బ్రిటిష్ వారు ఒప్పుకోలేదు. కేవలం ఏటా 60,000 రూపాయలు మాత్రమే భరణం ఇచ్చేట్టుగా ఫస్ట్ ఒప్పందం చేసుకున్నారు. కానీ బ్రిటిష్ వారు దానికి కూడా ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారు. అది చాలా రోజుల పాటు ఆమె సహించింది. చివరికి సిపాయిల తిరుగుబాటులో భాగంగా ఆమె కూడా విపరీతంగా పాల్గొని యుద్ధం చేయడం అనేటువంటిది మనము తర్వాత కాలంలో చూస్తాం. అందుకే ఆమెను అత్యంత ధైర్యవంతమైనటువంటి పురుషుడు అని చెప్పి కొంతమంది చరిత్రకారులు, ముఖ్యంగా జనరల్ హీరోస్ లాంటి వాళ్ళు కూడా అభివర్ణించడం అనేటువంటిది కూడా జరిగింది. సో ఈ విధంగా డల్హౌసీ అనేక రకాలైనటువంటి రాజ్య సంక్రమణ సిద్ధాంతాలలో భాగంగా అన్నీ ఆక్రమించిన తర్వాత అతను 1856 సంవత్సరంలో ఇంగ్లాండ్కి వెళ్ళిపోయాడు. బట్ అయితే 1857 సంవత్సరంలో సిపాయిల తిరుగుబాటు వచ్చింది. సో ఇతను ప్రవేశపెట్టినటువంటి ఈ సిద్ధాంతాలన్నీ కూడా మొత్తము 1857 సిపాయిల తిరుగుబాటు కారణమైనాయని చెప్పి డల్హౌసీని అన్ని రకాలుగా విమర్శించడం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా ఇతడు కొన్ని సోషల్ రిఫార్మ్స్ అనేటువంటివి తీసుకుని వచ్చాడు. వాటిలో ప్రధానమైనటువంటిది ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్. ముఖ్యంగా వాటిలో ఈ ఎడ్యుకేషన్లో భాగంగా చార్లెస్ వుడ్స్ అనేటువంటి ఆయన్ను నియమించడం అనేటువంటిది జరిగింది. ఈ చార్లెస్ వుడ్స్ 1854లో బోర్డ్ ఆఫ్ కంట్రోల్కు అధ్యక్షుడిగా ఉండేటువంటి వాడు. ఈ వుడ్స్ అనేటువంటి ఆయన ఒక నివేదిక ఇచ్చాడు. ఈ నివేదిక ప్రకారం ఏంట్రా అంటే కేవలం భారతదేశంలో ఒక ఎడ్యుకేషన్ సిస్టాన్ని ప్రవేశపెట్టారు. ఆల్రెడీ మనం విలియం బెంటింగ్ ప్రవేశపెట్టారు. కానీ ఈ చార్లెస్ వుడ్స్ నివేదిక ప్రకారము ఇంగ్లీషు విద్యతో పాటు ప్రాంతీయ భాషలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి, వాటికి నిధులు మంజూరు చేయాలి, బాలికల విద్య కూడా ప్రోత్సహించాలి అని చెప్పి ఈ చార్లెస్ వుడ్స్ నివేదిక అనేటువంటిది చెప్తూ ఉంది. అదేవిధంగా సాధారణ ప్రజానికి కూడా విద్య అనేటువంటిది అందాలని చెప్పి ఈ చార్లెస్ వుడ్స్ నివేదిక చెబుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలి 1854లో. అదేవిధంగా ఈ డల్హౌసీ అనేటువంటి ఆయన సొంతంగా బెతూన్ అనేటువంటి ఒక ఉమెన్స్ స్కూల్స్కు ఆయన పర్సనల్గా మనీని స్పెండ్ చేసి ఆ స్కూల్ యొక్క డెవలప్మెంట్స్ కోసము
కృషి చేయడం అనేటువంటిది కూడా మనకు కనపడుతూ ఉంది. అంతేకాకుండా అత్యంత ప్రధానమైనటువంటిది హిందూ విడోస్ రీమ్యారేజ్ యాక్ట్ ఆఫ్ 1856. 1856 సంవత్సరంలో హిందూ విడోస్ రీమ్యారేజ్ యాక్ట్ అనేటువంటిది ఒక చట్టాన్ని పాస్ చేయడం జరిగింది. దీని ప్రకారము విధవులు కూడా తిరిగి పెళ్లి చేసుకోవచ్చు అనేటువంటి ఒక మంచి సంస్కరణ తీసుకురావడం అనేటువంటిది కూడా జరిగింది. సో ఇది నిజంగా భారతదేశ చరిత్రలో సమాజంలో మార్పు తీసుకురావడానికి అవకాశం అయితే కనుక ఏర్పడింది. దీన్ని అప్రూవ్ చేసినటువంటి వాడు లార్డ్ కానింగ్. అంటే హిందూ విడోస్ రీమ్యారేజ్ యాక్ట్ డ్రాఫ్ట్ చేసింది లార్డ్ డల్హౌసీ అయితే దాన్ని అప్రూవ్ చేసింది లార్డ్ కానింగ్. అంటే తర్వాత కాలంలో అది చట్ట రూపంలోకి దాల్చింది. బాగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇతని కాలంలో కన్స్ట్రక్షన్ ఆఫ్ నేషనల్ హైవేస్ అనేటువంటిది జరిగినాయి. ముఖ్యంగా గ్రాండ్ ట్రంక్ రోడ్ అనేటువంటిది ఏర్పాటైంది. ఇది కలకత్తా నుంచి పంజాబ్ వయా ఢిల్లీ వరకు కూడా ఇది నిర్మించడం అనేటువంటిది జరిగింది. భారతదేశ చరిత్రలో ట్రాన్స్పోర్ట్ సిస్టంలో ఒక గొప్ప సంస్కరణగా ఇది మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా రైల్వే లైన్లు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది వాళ్ళ యొక్క మిలిటరీ పర్పస్ కోసము, ట్రేడ్ కోసం జరిగినాయి, అందులో డౌట్ ఏం లేదు. బట్ అయితే ఈ తర్వాత కాలంలో మన భారతదేశం యొక్క అభివృద్ధి కోసం కూడా ఎంతగానో ఉపయోగపడ్డాయి. అదేవిధంగానే ఇక్కడ మొట్టమొదటిసారిగా టెలిగ్రాఫ్ లైన్స్, తంతి తపాలా అంటాం, దాదాపు 4000 మైళ్ళ టెలిగ్రాఫ్స్ను, తంతి తపాలా సిస్టాన్ని ఇక్కడ స్టార్ట్ చేయడం అనేటువంటి జరిగింది. ఇది భారతదేశం యొక్క అభివృద్ధికి, జాతీయ అభివృద్ధికి ఇది ఎంతగానో ఉపయోగపడిందని చెప్పి చరిత్రకారులు కూడా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఇతను దౌత్య విధానాలతో పక్కన ఉండేటువంటి రాజ్యాలతో మంచి ఫారెన్ రిలేషన్స్ కూడా మెయింటైన్ చేయడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇతడు ప్రవేశపెట్టినటువంటి ప్రధానమైనటువంటి సంస్కరణలు ఫ్రీ ట్రేడ్ పాలసీ, స్వేచ్ఛా వ్యాపార విధానాన్ని ప్రవేశపెట్టాడు. అంతేకాకుండా బొంబాయి, కలకత్తా, కరాచీ ఏవైతే ఈ సీ ఫోర్ట్స్ ఉన్నాయో వాటిని బాగా ఎన్లార్జ్ చేయడం అనేటువంటిది జరిగింది. అంతేకాకుండా అక్కడ లైట్ హౌసెస్ను కూడా నిర్మించడం అనేటువంటిది కూడా లార్డ్ డల్హౌసీ కాలంలోనే జరిగింది. అంతేకాకుండా గుర్ఖా సోల్జర్స్ను ఎక్కువ శాతం తమ యొక్క ఆర్మీలో చేర్చుకోవడం అనేటువంటిది కూడా లార్డ్ డల్హౌసీ కాలంలోనే జరిగింది. అంతేకాకుండా దాదాపు 736 పోస్ట్ ఆఫీసులను భారతదేశంలో ఓపెన్ చేయించాడు. అప్పట్లో పోస్ట్ ఆఫీస్ యొక్క విధానం అనేటువంటిది చాలా బాగా ఉండేది. ఇక్కడ మీరు కానీ చూడొచ్చు, గ్రాండ్ ట్రంక్ రోడ్ అనేటువంటిది ఇక్కడ మనకు కోల్కత్తా నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ మధ్యలో ఢిల్లీ, తర్వాత లాహోర్, తర్వాత కాబూల్ వరకు, అంటే ఇక్కడ మనకు ఢిల్లీ వరకు మెయిన్, ఆ తర్వాత లాహోర్, అప్పట్లో పంజాబ్ వరకు ఉండేటువంటిది. తర్వాత కాలంలో అది ఎక్స్టెండ్ చేయడం అనేటువంటిది కూడా ఇక్కడ మనము గమనించవచ్చు. సో ఇది ఒక చారిత్రకమైనటువంటి సంఘటనగా కూడా మనము చరిత్రలో నిలిచిపోయింది. అదేవిధంగా వెరీ వెరీ ఇంపార్టెంట్, భారతదేశంలో మొట్టమొదటి ప్యాసింజర్ ట్రైన్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే బొంబాయి నుంచి తానే వరకు ఏప్రిల్ 16, 1853 సంవత్సరంలో మొట్టమొదటి రైలు అనేటువంటిది నడిచింది. చాలా చాలా ఇంపార్టెంట్, అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి? ముంబై నుంచి తానే వరకు. ఎప్పుడు? 1853 ఏప్రిల్ 16వ తేదీన. అదేవిధంగా తర్వాత కాలంలో ట్రైన్ అనేటువంటిది హౌరా నుంచి రాణిగంజ్ వరకు, తర్వాత మెడ్రాస్ నుంచి అరక్కోణం వరకు కూడా ట్రైన్స్ అన్నీ కూడా నడవడం అనేటువంటిది జరిగింది. అంతేకాకుండా ఇతను వ్యవసాయ అభివృద్ధి కోసము అనేక రకాలైనటువంటి పెద్ద పెద్ద కాలువలన్నింటినీ కూడా త్రవ్వించాడు. కాలువల ద్వారా వ్యవసాయ రంగం అనేటువంటిది కొంతవరకు అభివృద్ధి చెందింది. అందులో ఎటువంటి సందేహము కూడా లేదు. అదేవిధంగా ఇతని కాలంలో జరిగినటువంటి మరొక ప్రధానమైనటువంటి సంఘటన ఏంటంటే మోడర్న్ ఎడ్యుకేషన్ ఇంట్రొడ్యూస్ చేశాడు. అంటే ఆల్రెడీ లార్డ్ విలియం బెంటింగ్ ఎడ్యుకేషన్ సిస్టాన్ని, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ను ప్రవేశపెడితే దాన్ని ఆధునికమైనటువంటి భాషగా మార్చి అనేక రకాలైనటువంటి కొత్త మార్పులను ప్రవేశపెట్టాడు ఎడ్యుకేషన్ సిస్టంలో. ముఖ్యంగా అతను వెళ్ళిపోయిన తర్వాత అతను రూపుదాల్చినటువంటి ఏదైతే లండన్ విశ్వవిద్యాలయ పద్ధతిలో 1857 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా కలకత్తా, బొంబాయి, మెడ్రాస్ అనేటువంటి విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయడం అనేటువంటిది కూడా జరిగింది. ఇది భారతదేశ చరిత్రలో నిజంగా ఒక గొప్ప సంఘటనగా కూడా మనము పేర్కొనవచ్చు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు ఎడ్యుకేషన్ సిస్టానికి అన్ని రకాలుగా హెల్ప్ చేయడం అనేటువంటిది జరిగింది. ఈ రోజుకి కూడా యూనివర్సిటీలు ఉన్నాయి. అదేవిధంగానే ఈ విడో రీమ్యారేజెస్ యాక్ట్ అనేటువంటిది ఒక న్యాయబద్ధమైనటువంటి చట్టంగా కూడా చేయడం అనేటువంటిది కూడా ఇతని కాలంలోనే జరిగింది. మూఢనమ్మకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పూర్తిగా తొలగించేటువంటి పద్ధతిని కూడా ఇతని కాలంలోనే జరిగింది. అంతేకాకుండా ఇక్కడ చూసినట్టయితే కనుక మొట్టమొదటి ట్రైన్ ముంబై నుంచి తానే వరకు జరిగినటువంటి ఈ మొదటి ట్రైన్ మీరు ఈ ఫోటోగ్రాఫ్లో గమనించవచ్చు.
ఈ ఫోటోగ్రాఫ్లో మీరు గమనించవచ్చు. అంతేకాకుండా ఇంకా అనేక రకాలైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ కూడా ఈ డల్హౌసీ కాలంలో జరిగింది. ముఖ్యంగా పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క ప్రావిన్స్లో ఈ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అనేటువంటిది ఏర్పాటు చేయబడింది. అంతేకాకుండా ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా వాటికి కొత్తగా ప్రొవైడ్ చేయడం అనేటువంటిది కూడా డల్హౌసీ కాలంలోనే జరిగింది. ముఖ్యంగా గంగా కెనాల్ను ఇతను కంప్లీట్ చేయడం జరిగింది. అంటే ఇతని కాలంలోనే పూర్తిగా దాన్ని కంప్లీట్ చేశారు. అంతేకాకుండా ఈ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి డిపార్ట్మెంట్ని ఇతను క్రియేట్ చేయడం జరిగింది. ఈ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ దానికి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ అనేటువంటి ఒక అధికారిని నియమించడం కూడా జరిగింది. ఇతను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ను అంతా కూడా సూపర్వైజన్ చేసేటువంటి అధికారము ఈ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్కు ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా ఈ ఇంపీరియల్ సిస్టమ్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ అంటే ఇప్పుడు ఉండేటువంటి పోస్ట్ ఆఫీసులను కూడా ఇతని కాలంలోనే బాగా మోడర్నైజ్ చేశారు. పోస్ట్ ఆఫీస్ సిస్టాన్ని కూడా ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగింది. అంతేకాకుండా ఉద్యోగాల్లో పనిచేసేటువంటి వాళ్ళకు పరిపాలనా పరంగా కొన్ని రిపోర్ట్స్ను పంపించడం అనేటువంటిది కూడా ఇతని కాలంలోనే స్టార్ట్ అయింది. అదేవిధంగా లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను బాగా ఎన్లార్జ్ చేయడం కూడా లార్డ్ డల్హౌసీ కాలంలోనే జరిగింది. బాగా గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా. ఇంతేకాకుండా సివిల్ సర్వీస్లో కూడా అనేక రకాలైనటువంటి రిఫార్మ్స్ను తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా సివిల్ సర్వీస్లో ఉండేటువంటి లీవ్స్ మరియు పెన్షన్ రూల్స్కు సంబంధించినటువంటివన్నీ కూడా అనేక రకాలుగా మార్పులు చేర్పులు జరిగి దాన్ని ఒక తుది రూపుకు తీసుకురావడానికి లార్డ్ డల్హౌసీ ఎంతగానో కృషి చేశాడు. అంతేకాకుండా 1853 సంవత్సరంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అనేటువంటిది పాస్ చేయడం జరిగింది. దీని ద్వారా ఎన్నో రకాలైనటువంటి కొత్తగా సంస్కరణలన్నీ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అంతేకాకుండా వైట్ పేపర్స్ అనేటువంటివి మొత్తం అంతా కూడా పబ్లిక్ అఫైర్స్లో భాగంగా మీరు యూజ్ చేయండి అంటే ఆఫీసులలో వైట్ పేపర్స్ యూజ్ చేయండి అనేటువంటి విధానం కూడా ఇతని కాలంలోనే ఎక్కువగా వాడుకలోకి రావడం అనేటువంటిది జరిగింది. అంతేకాకుండా భూ సంస్కరణలు కూడా కొంతవరకు ఇతను మొత్తం అంతా కూడా మోడర్నైజ్ చేయడం అనేటువంటిది కూడా జరిగింది. భూ సంస్కరణలు కూడా ఇతను చేశాడు. అంతేకాకుండా ఓపెన్ కాంపిటీషన్లో అంటే ఎవరికైతే ప్రతిభ ఆధారంగా సివిల్ సర్వీస్లో ఎంపిక చేసేటువంటి విధానాన్ని కూడా ఇతని కాలంలోనే ప్రారంభించడం అనేటువంటిది కూడా జరిగింది. ఈ సివిల్ సర్వీస్ సిస్టమ్ అనేటువంటిది మనకు ఈ రోజుకి కూడా జరుగుతుంది. అంటే ప్రతిభ ఆధారంగానే వాళ్ళకు రిక్రూట్మెంట్ అనేటువంటిది చేయాలి అనేటువంటి దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశము. ఈ విధంగా ఎన్నో రకాలైనటువంటి పరిపాలనా సంస్కరణలు చేశాడు. బట్ రాజ్య సంక్రమణ సిద్ధాంతం మాత్రము అతని యొక్క పరిపాలనా సంస్కరణలో అత్యంత వివాదాస్పదమైంది. తర్వాత అందరూ కూడా దాన్ని వ్యతిరేకించడం జరిగింది. ముఖ్యంగా భారతదేశంలో శిశు హత్యలు, బాల్య వివాహాలు, నరబరుల నిర్మూలనకు కూడా డల్హౌసీ కృషి చేశాడు. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని నిర్మించడంలో, దేశాన్ని ఆధునికీకరించడంలో డల్హౌసీ నిజంగా విశేషమైనటువంటి కృషి అయితే చేశాడు. కానీ ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతం వలన పూర్తిగా అతడు 1857 సిపాయిల తిరుగుబాటుకు ఒక కారకుడుగా అతను చరిత్రలో మిగిలిపోవడం అనేటువంటిది జరిగింది. అయితే అతడు ప్రవేశపెట్టినటువంటి రైళ్లు కానీ, రహదారులు కానీ, తంతి తపాలా కానీ, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ కానీ, యూనివర్సిటీస్ కానీ, ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, శిశు హత్యల నిర్మూలన కానీ ఇవన్నీ కూడా భారతదేశ చరిత్రలో నిజంగా ఒక రకంగా చెప్పాలంటే భారతీయులను ఎంతగానో ప్రభావితం చేశాయి. భారతీయులకు కూడా ఉపయోగపడడం అనేటువంటిది జరిగింది. సో దీంతో మనకు లార్డ్ డల్హౌసీ ప్రవేశపెట్టినటువంటి విధానాలు, అతని యొక్క పాలసీసు మరియు రాజ్య సంక్రమణ సిద్ధాంతం అయిపోయింది. సో దీనికి సంబంధించినటువంటి బిగ్ బ్యాంగ్ అంతా కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. వీటన్నిటిని కూడా అందరూ కూడా బాగా ఫాలో కావాలి. ఎందుకంటే ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఇక్కడ వచ్చేటువంటి బిట్స్ అన్నీ కూడా మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. చూడకుండా ప్రయత్నం చేయండి. తర్వాత ఇక్కడ మీకు దానికి సంబంధించినటువంటి ఆన్సర్స్ కూడా ఇస్తూ ఉన్నాము. అందరూ కూడా మీరు ఒకసారి మీ ఆన్సర్లను చెక్ చేసుకోవచ్చు, కరెక్టా కాదా అనేటువంటి విషయం. ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇంపార్టెంట్ మాత్రం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అందరూ కూడా థ్యాంక్ యూ. మీరందరూ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు మరికొన్ని వీడియోల కోసము మీరు వెయిట్ చేయండి. అన్ని రకాలైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు మనకు ఇది ఉపయోగపడుతుంది. అటు అకాడమిక్ గాను, అటు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం విద్యార్థులకు అందరికీ కూడా ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో వ్యయ ప్రయాసలతో ఈ వీడియోలు తయారు చేస్తున్నాము. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.